ఎవ్రీవన్. సో, ఈరోజు ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? అసలు ప్రైస్ యాక్షన్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి? సో, చాలామంది ట్రేడర్స్ గనక మీరు గమనిస్తే వాళ్ళు ప్రైస్ యాక్షన్ పైన డిపెండ్ అవుతా ఉంటారు. సో, ఉంటాయి ఆర్ఎస్ఐ అని, మాక్‌డీ అని, బుల్లింగర్ బ్యాండ్స్ అని ఇలా చెప్తూ పోతే ఒక పెద్ద లిస్టే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ప్రైస్ యాక్షన్ ఆధారంగానే చాలామంది ట్రేడింగ్ చేస్తా ఉంటారు. అండ్ దాని నుంచే వారు డబ్బుల్ని సంపాదిస్తారు. రైట్. సో, ఈ ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి? సో, ప్రైస్ యాక్షన్‌లో సో, ఈ ప్రైస్ మూవ్‌మెంట్ ఏదైతే ఉంటుందో లైక్ ఎప్పుడైతే ఈ ప్రైస్ ఇక్కడ చూడండి ఇది డైలీ టైమ్ ఫ్రేమ్ ఉంది. రైట్. చాలా రకాల టైమ్ ఫ్రేమ్స్ ఉంటాయి. లైక్ 1 మినిట్, 5 మినిట్స్, 10 మినిట్స్ లైక్ అలా ఉంటుంది. ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ క్యాండిల్స్ కనిపిస్తా ఉన్నాయో సో, ఇక్కడ నేను డైలీ టైమ్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో, ప్రతి ఒక్క క్యాండిల్ డే యొక్క ప్రైస్ మూవ్‌మెంట్‌ని మనకు తెలియజేస్తుంది. సో, ఎవ్రి క్యాండిల్ వచ్చేసి మనకు డైలీ ఒక టైమ్ ప్రైస్ మూవ్‌మెంట్‌ని మనకు తెలియజేస్తుందన్నట్టు. సింపుల్‌గా చెప్పాలి అంటే ప్రైస్ యాక్షన్ అంటే స్టడీ ఆఫ్ ది ప్రైస్ మూవ్‌మెంట్ ఆన్ ఎ చార్ట్. సో, మనకు చాలా రకాల చార్ట్స్ ఉంటాయి. సో, స్పెషల్లీ మనం యూజ్ చేసేది క్యాండిల్ స్టిక్స్ చార్ట్ అండి. సో, చాలా మంది కూడా మార్కెట్‌లో మీరు చూసినట్లయితే అందరూ కూడా క్యాండిల్ స్టిక్స్‌నే యూజ్ చేస్తారు. స్పెషల్లీ ఎందుకు క్యాండిల్ స్టిక్స్‌ని వాళ్ళందరూ యూజ్ చేస్తారు? స్టాక్ ఒక రూ. 100 ఉందనుకోండి. ఓకే. రూ. 100 ఉన్న స్టాకు. ఆ రోజు మార్కెట్ 9:15కు ఓపెన్ అయినప్పుడు సో, ఒక రూ. 100 ఓపెన్ అయింది. సో, ఇది ఓపెన్ అనుకోండి. ఓకేనా? అండ్ ఆ రోజు వచ్చేసి హై వచ్చేసి మీకు ఒక రూ. 105 ఉంది. రైట్. ఇదొచ్చేసి హై. అండ్ లో వచ్చేసి ఒక 98 అనుకోండి. అండ్ క్లోజింగ్ వచ్చేసి మీకు ఒక 102. సో, ఇక్కడ చూడండి మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. రైట్. సో, హై ఉంది, లో ఉంది, ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది. వచ్చేసి 100 దగ్గర అయింది. రైట్. సో, ఓపెనింగ్ 100లో అయింది. సో, మీరిక్కడ ఓపెన్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ క్లోజ్ వచ్చేసి మీకు 102. సో, ఇది క్లోజ్. సో, ఓపెన్ ఇక్కడయింది, క్లోజ్ ఇక్కడయింది. ఇది హై. అండ్ ఇది లో. సో, ఇక్కడేంటి ప్రైస్ మూవ్‌మెంట్ మనకు పాజిటివ్ మొమెంటమ్ ఉంది. ఎందుకు అంటే ఓపెనింగ్ 100 దగ్గర అయిన తర్వాత క్లోజింగ్ అబోవ్ 100 అయింది. సో, దీన్ని మనం పాజిటివ్‌గా తీసుకోవచ్చు. ఒకవేళ, ఒకవేళ 100లో ఓపెన్ అయ్యి 98లో క్లోజ్ అయింది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ కావడం జరిగింది. సో, దీంట్లో ఏంటి నెగెటివ్ క్యాండిల్ ఏర్పడుతుంది. సో, మనకిక్కడ క్యాండిల్ స్టిక్స్ గనక చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఒక క్యాండిల్ మనం హైలైట్ చేద్దాం ఇక్కడ. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్. సో, రెడ్ క్యాండిల్ జనరల్‌గా మనకి ఇందులో రెడ్ క్యాండిల్ ఉంది, గ్రీన్ క్యాండిల్ ఉంది. సో, రెడ్ క్యాండిల్ అంటే ఇక్కడ ఓపెన్ అయింది. రైట్. సో, ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయ్యి యాహ్! సో, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మీకు ఏదైతే విక్ కనిపిస్తా ఉందో ఇప్పుడు ఈ క్యాండిల్ కనిపిస్తుంది గదా! ఇదిగోండి. ఇదిగోండి ఇది. ఈ లెవెలు. ఇది విక్కు. ఇక్కడి నుండి ఇక్కడి వరకు బయర్స్ ఇక్కడ స్ట్రాంగ్‌గా దీన్ని పైకి తీసుకెళ్తా ఉన్నారు. బట్ ఇక్కడేంటి ఓపెన్ ఇక్కడ అయింది గానీ, ఓపెన్ పైన క్లోజ్ కాలేదు. సో, ఇది ఒక నెగెటివ్ క్యాండిల్. స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంది. రైట్? సీ ప్రైస్ యాక్షన్‌లో చాలా మంది వాల్యూమ్‌ని కూడా యాడ్ చేస్తారు. వాల్యూమ్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది డ్రాప్ అవుతున్నప్పుడు వాల్యూమ్‌ని కూడా మనం చెక్ చేస్తా ఉంటాము. ఎప్పుడైనా సరే ప్రైస్ అనేది పడుతుంది. వాల్యూమ్ పెరుగుతుంది. రైట్? అర్థమవుతుంది గదా! ప్రైస్ అనేది పడుతుంది. ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో, ఇదొక స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్. మనం స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్ లాగా తీసుకోవాలి దీన్ని. స్ట్రాంగ్ సెల్లింగ్ ప్రెషర్. ఒకవేళ ప్రైస్ అనేది పెరుగుతుంది. రైట్? అండ్ వాల్యూమ్ గూడా పెరుగుతుంది. ఇదొక స్ట్రాంగ్ బయింగ్ లాగా కన్సిడర్ చేస్తాము. స్ట్రాంగ్ బయింగ్ లాగా కన్సిడర్ చేస్తాము. సో, ఈ ప్రైస్ యాక్షన్‌లో చాలా మంది యూజ్ చేసేదేంటంటే ట్రెండ్ లైన్స్. ఈ ట్రెండ్ ఎలా ఉంది? రైట్? ట్రెండ్ ఎలా ఉంది? ఇది అప్ ట్రెండ్‌లో ఉందా? ప్రైస్ పైకి వెళ్తుంటే దాన్ని మనం అప్ ట్రెండ్ అంటాము. ఒకవేళ ప్రైస్ గనక డౌన్‌కెళ్తుందనుకోండి, దాన్ని మనము డౌన్ ట్రెండ్ అంటాము. రైట్? అండ్ చాలా రకాల ప్యాటర్న్స్ ఉంటాయి. మీరిక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి. ఇది పైకెళ్తుంది ప్రైస్. హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఇదొక డైనమిక్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికొచ్చిందనుకోండి, అప్పుడు మళ్ళీ రివర్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లెవెల్ దీన్ని మనం ట్రెండ్ లైన్స్ అంటామో, ఎప్పుడైతే ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, ఇదిగోండి ప్రైస్ కిందకొచ్చింది. రైట్? ఇప్పుడు మళ్ళీ ఈ మీరు ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వేదాంత అనే ఒక స్టాక్‌ని తీసుకుంటాను. ఇక్కడ చూడండి. సో, వేదాంత స్టాక్‌లో గనుక మీరు గమనించినట్లయితే, చూసుకున్నట్లయితే ఇక్కడ బాటమ్‌లో చూడండి. ఇదొక అప్ ట్రెండ్‌లో ఉంది. రైట్? ఇదిగోండి. సో, ఇదొక 2 లైన్స్ మీరలా డ్రా గనక చేసుకున్నట్లయితే ఇదిగోండి. హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో ఫార్మ్ చేస్తూ పైకి వెళ్ళింది. ఇక్కడికొచ్చిన తర్వాత ఒక పెద్ద బ్రేకౌట్. సో, ఎప్పుడైతే మీకు ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత ఇదిగోండి, ఇదిగోండి. ఈ లెవెల్‌కొచ్చిన తర్వాత ఆ రోజు వాల్యూమ్ చూడండి. ఇక్కడ వాల్యూమ్ నార్మల్‌గా ఉంది. రైట్? వాల్యూమ్ పెద్ద మూవ్‌మెంట్ లేదు. వాల్యూమ్‌ని కూడా మీరు యావరేజ్ వాల్యూమ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ వాల్యూమ్ అనేది పెరిగింది. రైట్? వాల్యూమ్ పెరిగినప్పుడు ఏమైంది? ప్రైస్ కూడా పెరిగింది. ఇదిగోండి. పైకి వెళ్ళింది. ఇక్కడ ఎవరైతే బై చేసి ఉంటారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా సెల్ చేయరు గదా! రైట్?
సో, ఇక్కడ చూడండి పైకి వెళ్తున్నప్పుడు మధ్యలో కొద్దిగా చిన్న చిన్న కరెక్షన్స్ ఒస్తాయి. ఎందుకంటే ఎవరైతే ఇక్కడ కొన్నారో ఇక్కడ వాళ్ళు ప్రాఫిట్ అనేది బుక్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడికేమైంది ఇక్కడికెళ్ళిన తర్వాత ఇదిగోండి ఒక 2 కంటిన్యూయస్‌గా 3 డేస్ పెరిగింది. దెన్ ఒక మంచి ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల మనకేమైంది ఇక్కడ ప్రైస్ అనేది డిప్ కావడం జరిగింది. ఓవరాల్‌గా మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్టాక్‌లో మనం ఎంటర్ కావాలి అంటే ప్రైస్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? సో, ఇక్కడికొచ్చిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ జోన్‌కొచ్చిన తర్వాత ఒకటే రేంజ్‌లో ప్లే అవుతా ఉంది. ఇదిగోండి. రైట్? ఇదిగోండి. సో, ఇదొక హారిజాంటల్ లైన్. సో, ఇదే రేంజ్‌లో 400-480 రేంజ్‌లో ఎప్పుడైతే దీని పైన క్లోజ్ అయిందో మళ్ళీ ఒక మంచి ర్యాలీ ఇక్కడి వరకు. మళ్ళీ ఇక్కడేమైంది ఇదిగోండి. ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ బయర్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఇక్కడ కొన్ని రోజులు స్టాప్ అయింది. ఇక్కడ పాజ్ అయింది. అంటే ఎవరైతే ఇక్కడికి తీసుకున్నారో ఇక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత అక్కడ స్ట్రెంత్ అనేది కనిపించలేదు. సో, ఎప్పుడైతే ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చిందో, ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిందో, సో, దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే ప్రీవియస్‌గా ఈ లెవెల్‌కొచ్చినప్పుడు ప్రైస్ అనేది కిందకి రావడం జరిగింది. రైట్? రైట్? ఈ లెవెల్‌కొచ్చినప్పుడు ప్రైస్ అనేది కిందకొస్తా ఉంది. బట్ ఈసారి అలా కాదు. ఇది బ్రేక్‌ఔట్ ఇచ్చి పైకి వెళ్ళింది. ఇక్కడ మీరు డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్ చూసుకోవచ్చు. ఇదిగోండి ఇదొక పెద్ద క్యాండిల్. సో, దీనికి మనకు డిఫరెంట్‌గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదొక పెద్ద లాంగ్ క్యాండిల్ అంటాం దీన్ని. ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. దీన్ని మొత్తం మనం రియల్ బాడీ అంటాము. పైన ఏదైతే విక్ ఉందో ఒక లైన్ లాగా ఉందో దాన్ని ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు మేబీ ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొద్దిగా ప్రైస్ అనేది డ్రాప్ కావడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఒక క్యాండిల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆల్‌మోస్ట్ సేమ్ ప్రైస్‌లో కావడం వల్ల దీన్ని మనము ఒక ఇండెసిషన్ క్యాండిల్ అంటాము. అంటే బయర్స్, సెల్లర్స్ ఇద్దరు గూడా దీన్ని డిసైడ్ చేయలేకపోతున్నారు. పైకి తీసుకెళ్ళాలా ప్రైస్‌ని, కిందకి తీసుకెళ్ళాలా. సో, నెక్స్ట్ డే చూడండి ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఓపెనింగ్ ఇక్కడ జరిగింది. సో, ఎప్పుడైనా సరే డోజీ క్యాండిల్‌లో స్పెషల్లీ డోజీ క్యాండిల్ ఏర్పడినప్పుడు నెక్స్ట్ డే ఓపెనింగ్ గనక దాని క్లోజింగ్ పైన అయిందనుకోండి, వాల్యూమ్ చెక్ చేసుకోవాలి. ఇదిగోండి మంచి వాల్యూమ్. ఇదొక మారుబుజ్జి క్యాండిల్ బాడీ చూడండి. ఎక్కడ సెల్లింగ్ లేదు. రైట్? సో, తర్వాత మనకొక మంచి ర్యాలీ. సో, ఇక్కడేమైంది? ఇక్కడ ఎవరైతే కొన్నారో ఇక్కడ ఆబ్వియస్‌గా సెల్ చేస్తారు. ఇక్కడికెళ్ళిన తర్వాత చాలా మంది ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, సో, దీని వాల్యూ దీనికి పైకి మించి ఉండకూడదు కాబట్టి స్లోగా వాళ్ళు ఎక్సిట్ అవుతారు. ఇమ్మీడియేట్‌గా మీకు అది సెల్లింగ్ అనేది కనిపించదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఏమైంది చూడండి. ఇదిగోండి ఇదొక డౌన్ ట్రెండ్. చూసారా? సో, జనరల్‌గా ఇదిగోండి లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో ఫార్మ్ చేస్తూ కిందకి రావడం జరిగింది. సో, మళ్ళీ ఇదిగోండి ఈ జోన్‌కొచ్చిన తర్వాత సో, ఈ ప్రైస్ యాక్షన్‌లో ఏంటంటే ఇంకొకటి చూడాల్సింది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే సపోర్ట్ దగ్గర మనకు బయర్స్ అనేవాళ్ళుంటారు. అంటే ఇదొక డిమాండ్ జోను. రెసిస్టెన్స్ అంటే అదొక సప్లై జోను. అక్కడ సెల్లర్స్ ఉంటారు. సో, ప్రీవియస్‌గా ఈ జోన్ దగ్గర ఇదిగోండి మీకు మేజర్ సపోర్ట్స్ ఉంటాయి. రైట్? మైనర్ సపోర్ట్ జోన్స్ ఉంటాయి. సో, ఈ లెవెల్ 480 అనేది మల్టిపుల్ టైమ్స్ టచ్ అయింది. సో, ఇదొక మేజర్ సప్లైగా తీసుకోండి. ఈ జోన్ చూడండి ఇదిగోండి. ఇదే లెవెల్‌కొచ్చినప్పుడు ప్రైస్ అనేది రివర్స్ అయింది. రైట్? సో, ఇక్కడ కిందకి ఫాలో అవుతున్నప్పుడు ఇదిగోండి. ఫాలో అవుతున్నప్పుడు వాల్యూమ్ గూడా కొద్దిగా తగ్గుతూ వచ్చింది. వాల్యూమ్ అనేది డ్రై కావడం జరిగింది. సో, ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ ఎప్పుడైతే మనకు చిన్న క్యాండిల్స్ ఏర్పడతా ఉంటాయో, అప్పుడు దాంట్లో మొమెంటమ్ పెద్దగా ఉండదు మనకు. ఎప్పుడైతే ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడి వాల్యూమ్ గూడా పెరగడం స్టార్ట్ అవుతుందో, ఇదిగోండి మెల్లిగా ఇక్కడ వాల్యూమ్ పెరిగింది. రైట్? సో, తర్వాత ఏమైంది? ప్రైస్ అనేది పైకెళ్ళింది. ఇప్పుడు చూడండి మళ్ళీ అదే పొజిషన్‌కొచ్చింది. ప్రీవియస్‌గా ఈ లెవెల్ దగ్గర రిజెక్ట్ కావడం జరిగింది. అండ్ మళ్ళీ అదే స్టేజ్‌కొచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ రెడీగా ఉన్నారు సెల్ జేయడానికి. మళ్ళీ అక్కడికొచ్చినప్పుడు ఇదిగోండి ఇక్కడ ఏదైతే పైన మీకు విక్ కనిపిస్తా ఉందో ఇదొక సెల్లింగ్ ప్రెషర్. ఇది గూడా సెల్లింగ్. సో, ఇప్పుడు దీన్ని గూడా మనం ఏమంటామంటే హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అంటాము. సో, ఇక్కడ ఓపెన్ కావడం ఇక్కడ జరిగింది ఇదిగోండి. ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజింగ్ ఉంది. క్లోజింగ్ గూడా అదే జోన్‌లో ఉంది. ఇక్కడి నుండి ఇక్కడి వరకు బయర్స్ పైకి పుష్ చేశారు. రీజన్ అనేది తెలీదు. బట్ స్టిల్ ఇక్కడ ఏం చెప్తామంటే సెల్లర్సే ఆహ్, సెల్లర్స్‌నే ఇక్కడ లీడ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే సెల్లర్స్ పైకి వెళ్ళనివ్వట్లేదు. సో, అందుకే మండే మనం చూడాలి. దీంట్లో యాస్ ఆఫ్ నౌ అయితే నాకిదొక సప్లై జోన్ కనిపిస్తా ఉంది. సో, మీరు ఈ జోన్ ఎప్పుడైతే ఇదిగోండి ఈ జోన్ బిలో గనుక క్లోజ్ అవుతుందనుకోండి, మనం ఒక షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ప్రైస్ యాక్షన్‌లో ఏంటంటే మనము ప్రైస్ మూవ్‌మెంట్ చెక్ చేస్తాము. సో, దాంట్లో ప్రైస్ అనేది అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది? రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది? ఎలాంటి చార్ట్ ప్యాటర్న్స్ ఫార్మ్ అవుతా ఉన్నాయి? అది డోజీ ప్యాటర్నా? ఎంగల్ఫింగ్ ప్యాటర్నా? బుల్లిష్ హరామియా? బేరిష్ హరామియా? ఈ ప్యాటర్న్ గురించి మనము అప్‌కమింగ్ క్లాసెస్‌లో ఒక్కొక్క క్యాండిల్ గురించి విత్ ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుంటాము. అండ్ తర్వాత ఏంటంటే దీంట్లో ప్రైస్ యాక్షన్‌లో చాలా మంది చేసేది ఫస్ట్ వాళ్ళు ట్రెండ్‌ని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత కీ లెవెల్స్‌ని డ్రా చేస్తారు. లైక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. రైట్? నేను చెప్పిన విధంగానే క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఉంటాయని జెప్పాను. తర్వాత వాల్యూమ్‌ని గూడా వాళ్ళు యూజ్ చేస్తారు. వాల్యూమ్ ఇన్ఫర్మేషన్ అండి. సో, ఓవరాల్‌గా ప్రైస్ యాక్షన్ అనేది ఒక పవర్‌ఫుల్ టూల్. బట్ దీన్ని మనం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. స్క్రీన్ టైమ్ అనేది ఉండాలి. పేషెన్స్ ఉండాలి. రైట్? సో, చాలామంది ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. ఇండికేటర్స్ అనేవి ఈ యొక్క పాస్ట్ డేటాని యూజ్ చేసి ఆ ఇండికేటర్స్ అనేవి డిజైన్ జేయడం జరిగింది. సో, నేను పర్సనల్‌గా యూజ్ చేసేది ప్రైస్ యాక్షన్. సో, ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది? క్రౌడ్ అసలు ఏం చేస్తుంది? స్టాక్‌లో బై చేస్తుందా? సెల్ చేస్తుందా? చెక్ జేయడానికి మనం క్యాండిల్స్‌ని యూజ్ చేస్తాము.
ఒక పెద్ద క్యాండిల్ మంచి వాల్యూమ్ ఉంది. మంచి మొమెంటమ్ ఉంది. బై చేయాలి. ఒక పెద్ద క్యాండిల్, పెద్ద రెడ్ క్యాండిల్ ఓపెన్ టాప్‌లో అయి క్లోజ్ అనేది బిలో కావడం వల్ల ఆ రోజు వాల్యూమ్ గనుక పెరుగుతుంది అంటే దాంట్లో సెల్లింగ్ ఉన్నట్టు. ఒక చిన్న క్యాండిల్ వాల్యూమ్ గూడా లేదు అంటే దాంట్లో బయింగ్ గాని, సెల్లింగ్ గాని ఇంట్రెస్ట్ లేనట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. సో థట్ నెక్స్ట్ అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనం ఏంటంటే ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ గురించి మనం డీటెయిల్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో నేర్చుకుందాము. థాంక్ యూ సో మచ్.